డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా ఇంకా పగబట్టినట్టే ఉన్నాడు భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక కొత్త డెసిషన్ తీసుకున్నాడు. అదేంటో తెలుసా? H1B వీసాల ఫీజును కూడా ఏకంగా $1,00,000 పెంచడం జరిగిందనమాట. సో మరి దీనివల్ల మరి ఇండియా మీద ఏదన్నా ఎఫెక్ట్ పడిద్దా అంటే ఖచ్చితంగా పడిద్దనే చెప్పాలి. ఎందుకంటే మరి ఈ ఫీజులు పెంచడం వల్ల మరి మన వాళ్ళు ఉద్యోగాల కోసం కోల్పోయే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత చాలా మంది కూడా ఎంఎస్ చేద్దామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. సో మరి అలా వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా చాలా వరకు తగ్గే ఛాన్సే కనిపిస్తోంది. సో మరి ఇప్పుడు మరి ఆల్రెడీ ఆడ ఎంఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది భయ్యా అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగానే తయారవబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ కంపెనీలో జాబ్ చేయాలన్నా సరే, లేదంటే ఆ కంపెనీలో వాళ్ళకి స్పాన్సర్ చేయాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఒక $1,00,000 ప్రొడక్టివిటీని అయితే మరి వాళ్ళు అందించాల్సి ఉంటుంది. సో అలా కనుక చేయకపోతే మరి ఆటోమేటిక్గా వాళ్ళకి స్పాన్సర్ చేసే దాఖలాలు కూడా కనిపించవు అనమాట. సో మరి దీంతో మరి ఎవరిని పడితే వాళ్ళని నియమించుకునే ఛాన్స్ కూడా మరి కంపెనీలు కోల్పోతాయి అనే చెప్పాలి.